ఈ చౌకీలపై ఏర్పాటు చేసిన రాహుకేతు విగ్రహాలను ప్రతి ఒక్కరూ కూడా పూజించండి. అవి ఏ ఒక్కరికో ఒక కుటుంబానికో పరిమితం కావు కాబట్టి సామూహికంగా జరుగుతున్న ఉత్సవం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ విగ్రహాలను పూజించుకునే విధంగా సహకరించండి. రాహుకేతు దోష పరిహార రాహుకేతు పూజను ప్రారంభించాల్సిందిగా శ్రీకాళహస్తి అర్చక బృందాన్ని కోరుతున్నాం. శ్రీకాళహస్తీశ్వర భగవానికి. మా శ్రీకాళహస్తి నుంచి చిత్తూరు జిల్లాలో అద్భుతమైన వర్షాలు పడుతూ ఉన్నాయి. శ్రీకాళహస్తి నుంచి అర్చకులే కాదు శ్రీకాళహస్తీశ్వరుడు కూడా తరలి వచ్చారు. ఇంకా గట్టిగా చెప్పాలి మనం. అద్భుతమైన కంఠంతో పరమ భక్తితో మీ కంఠం ఎంతుందో అంత గట్టిగా ఆ దేవదేవుడికి జైని చెబుదాం. శ్రీకాళహస్తీశ్వర భగవానికి అమ్మా జై చెప్పినప్పుడు ఆ పర్వతాలు రావాలి, చేతులు పైకెత్తి చెప్పాలి. జై శ్రీకాళహస్తీశ్వర భగవానికి, జై శ్రీకాళహస్తీశ్వర భగవానికి, జై బలో బోలా శంకర భగవానికి. ఓం గణానాన్వా గణపతిం హవామహే జ్యేష్ఠరాజ బ్రహ్మణస్పదాన శ్రీమన్నారాయణాధిపతయే శ్రీ మహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దేవీం వాచమదేవాస్తాం విశ్వరూపా ప్రసవో వదంతే సానో మంత్రే సమోర్జన్తుహరాధేనుర్వాగస్మానవచుష్టయో అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు. ఏతత్ ముహూర్తకాలే సూర్యాదీనాం సమానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం తయా సంతరణాత్ పుంసాం సర్వదో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం పురుషస్తేషాం పరాభవః తేషాం దేవరక్షామోదయస్తో జనార్దనః. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామో శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. హిరణ్యగర్భాభ్యాం నమః. శచపురందరాభ్యాం నమః. వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభవస్తు ఆచమ్య. ఓం కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం నిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అఘోషయాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. తిష్టन्तు భూతపిశాచాః ఏతే దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. అందరూ కూడా కుడి చేత్తో ముగ్గు పట్టుకుని ప్రాణాయామం చేయండి అమ్మా. ఓం అనుకోండి మనస్సులో. ఓం భూః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం ప్రచోదయాదో అమృతం బ్రహ్మభోర్భవస్సు వరో
అందరూ కూడా ఆ రాహుకేతువులకి అలాగే శ్రీకాళహస్తీశ్వరుడికి కోటి దీపోత్సవ ఆ కోటిలింగేశ్వర స్వామికి నమస్కారం చేయండి. మమ అనుకోండమ్మ అందరూ కూడా. మమ యజమానస్య ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్య शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोः राज्ञया प्रवर्तमानस्य अद्य ब्राह्मणः द्वितीयपरार्धे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णा गोदावर्योः मध्यप्रदेशे अस्मिन् श्रीकोटिदीपोत्सव महायज्ञ कोटिलिंगेश्वर स्वामी देवता पार्वती परमेश्वर स्वामी देवता श्रीकालहस्तीश्वर स्वामी देवता दिव्यचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमाणेन प्रभवा षष्ठी संवत्सराणां मध्ये मन्मथनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिक मासे शुक्लपक्षे अष्टम्यायां बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ अस्य यजमानस्य అందరూ కూడా మీ గోత్రాన్ని ఒక్కసారి మనసులో స్మరణ చేయండమ్మా. గోత్రస్య అలాగే మీ పేరు, మీ ఆడవాళ్ళైతే భర్త పేరు, మగవాళ్ళైతే మీ పేరే చెప్పుకోండమ్మా. నామధేయస్య ధర్మపత్ని భార్య పేరు, ఆడవాళ్ళ పేరు చెప్పుకోండి, మనస్సులో స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య చిరంజీవినః పిల్లల పేర్లు చెప్పండి. సపుత్రస్య సపుత్రికస్య మీ పైన పెద్దవాళ్ళు నాన్నగారు, అమ్మగారు, అత్తయ్య గారు, మామయ్య గారు, నానమ్మ గారు, ఇలా పెద్దవాళ్ళందరి పేరు ఒక్కసారి స్మరణ చేయండి. మమ సహకుటుంబం అనుకోండి అమ్మ అందరూ కూడాను. అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామేషు స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానా గోత్రానాం నానా నామధేయానాం తత్సహకుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం కోటి దీపోత్సవ మహాయజ్ఞ శుభ సందర్భే శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ అధిదేవత ప్రత్యుదేవత చేత రాహుగ్రహ కేతుగ్రహ దోష పీడా పరిహారార్థం రాహుగ్రహ కేతుగ్రహ సర్పదోష గ్రహదోష పీడా పరిహారార్థం రాహుకేతు పూజాఖ్యం కర్మ కరిష్యే. అమ్మ అందరూ కూడా ఈరోజు కోటి దీప మహోత్సవంలో మన యొక్క రోజువారీ విశేషమైన కార్యక్రమాల్లో భాగంగా పరమ పుణ్యప్రదమైన అత్యంత విశేషమైన పూజ జరగబోతోంది. స్వయంగా అర్చకో మమ దైవతం అని కాళహస్తిలో స్వయంగా ఆ అర్చకులే చేయిస్తూ ఉంటారు. వారు మన కోసం స్వయంగా రావడం, కాళహస్తి నుంచి ఆ నాగప్రతిమలు రాహుకేతు రూపాలు రావడం, వాటన్నిటినీ మనం మీ అందరి చెంతన పెట్టాము. స్వయంగా మీరే చేసుకోవచ్చు. ఏ చౌకీ వద్ద ఉన్నా అది మాది అనే స్థితి కాదు, ఆ చుట్టూరా ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళు అనే స్థితితో చేయండి. అందరితో చేయించండి. ఇక్కడ చెప్పే క్రియను మీరు ఎలా ఇక్కడ పూజా కార్యక్రమం చెబుతూ ఉంటారో అదే శాస్త్రబద్ధంగా మీరు చేస్తూ ఉండండి. ఎంత విశేషం అంటే రాహుకేతు దోషాలు, సర్పదోషాలు, అలాగే అనేక విధమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, ఏ దాంట్లోనూ అభివృద్ధి రాకపోవడం, అనేకమైనటువంటి చికాకులు రావడం, ఆటంకాలు రావడం, సంతాన స్థితి ఇబ్బంది పడుతూ ఉండడం, సంతానం లేకపోవడం, వివాహం ఆలస్యం అవడం, ఇలాంటివి ఎన్నెన్నో ఒక 64 రకాల దోషాలను నివృత్తి చేస్తుందమ్మా. అది శ్రీకాళహస్తీశ్వరుడి చింతన చేస్తేనే దోష నివృత్తి జరుగుతుంది. అందుకనే స్వయంగా శ్రీకాళహస్తీశ్వరుడు ఆ దేవస్థానాన్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా రావడం, మన చింతన మన చేత చేయించడం జరుగుతుందమ్మా. పరమ భక్తితో చేయండి. ఆ సంకల్పాన్ని మనకు ఆ శ్రీకాళహస్తి నుంచి వచ్చినటువంటి అర్చకులు మీతో చెప్పిస్తారు. అందరూ కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ఆ సంకల్పాన్ని చెప్పండి. మీ దోష నివృత్తి జరిగే సంకల్పం అమ్మా. ఓం మమ ఇహ జన్మని జన్మాంతరేషు బాల్య యవ్వన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మనోవాక్కాయ కర్మభిః జ్ఞానతో అజ్ఞానకృత సకల పాప అపనోదనార్థం మమ సహకుటుంబానాం ఆదివంధ్యాది దశవిధ సంధ్యాదోష నివారణార్థం మయా వా మమ కుటుంబానాం ఇహ జన్మని
जन्मान्तरेषु काम क्रोध लोभ मोह मद आत्सर्यादि अन्तःशत्रूणां बहिःशत्रूणां कृतमा सर्प शारिका मार्जालादि हिंसया वा गुरुवृद्ध शिशुगो महिषी ब्राह्मणादीनां हिंसाताडना बन्धनादिव गर्भपात निमित्त औषधा दानेन वा गृहदानेन वा संभावित प्रतिबंध दोष निवारणार्थं भूत भविष्यतु वर्तमान वर्तिष्यमान कालत्रयेषु कृत सकल दोष निवारणार्थं आदित्यादि नवग्रह दोष परिहारार्थं मध्ये विशेषतः राहुग्रह केतुग्रह दोष परिहारार्थं कालसर्पदोष परिहारार्थं निवृत्त्यर्थं सर्पशान्त्यर्थं कोटिदीपोत्सव यागाङ्गत्वेन संकल्पिता राहुग्रह केतुग्रह देवता षोडश उपचार पूजा करिष्ये అందరూ కూడా సంకల్పం చెప్పారు. మళ్ళీ అలాగే పైకెత్తితే ఇంకొక 2 మాటలు చెబుతాను, ఆ సంకల్పం కూడా చెప్పేసుకోండి. పైకెత్తండి. ఓం మమ జాతకరీత్యా గట్టిగా చెప్పాలి. గోచారరీత్యా సమస్త అధిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహ కేతుగ్రహ సంపూర్ణ దోషపీడ పరిహారార్థం సంపూర్ణ సర్పదోష నాగదోష కాల సర్పదోష సర్పవధ సర్పదూషణ మాతాపితృ గురుదూషణ గోహత్య బ్రహ్మహత్య దోషపీడ పరిహారార్థం సంపూర్ణ ఆయుష్యాభి వృద్ధ్యర్థం సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం శ్రీ కాళహస్తీశ్వర దివ్యచరణ సన్నిధౌ అధిదేవత ప్రత్యధిదేవత సహిత సర్పరూప రాహుగ్రహ కేతుగ్రహ పూజాం అహం కరిష్యే. అందరూ కూడా రాహుకేతువులకి నమస్కారం చేయండి. శ్రీకాళహస్తీశ్వరుడికి నమస్కారం చేయండి. శ్రీకాళహస్తి నుంచి విచ్చేసిన మన గురువు గారు కూడా చెప్పిన సంకల్పంలో ఎన్ని విశేషాలు ఉన్నాయో చూశారు కదా. మాతాపితృ తల్లిదండ్రుల్ని గురువుని మనం దూషణ చేసిన, వాళ్ళని ఇబ్బంది పెట్టిన, తాడన అలా ఇబ్బంది పెట్టి కొట్టినా అలాంటి దోషాలు పరమ దోషాలుగా వస్తాయి. సర్పవధ సర్పాన్ని చంపినా, సర్పాన్ని తొక్కినా తెలిసి తెలియక అవి దోషాలు పోతాయి. గర్భదోషాలు పోతాయి. అలాగే రాహుగ్రహ కేతుగ్రహ దోషాలు పోతాయి. ఇలాంటివి ఎన్నెన్నో మనకు స్వయంగా దిగి వచ్చారు. అలాగే మీకు ఇచ్చిన సర్పరూపాలు ఉన్నాయి కదమ్మా, 5 ముఖాలతో ఉన్న సర్పాన్నేమో కుడివైపు పెట్టండి అంటే మీకు ఎడం వైపు అవుతుంది. మీకు ఆపోజిట్ డైరెక్షన్లో ఎదురుగా ఉన్నప్పుడు అంటే కుడివైపు 5 ముఖాలున్న సర్పాన్ని, ఎడం వైపు ఒక ముఖంగా ఉన్న సర్పాన్ని రాహుకేతువులుగా పెట్టి పూజ చెప్పినట్టుగా చేస్తూ ఉండండి. ముందుగా చేతులు జోడించి గణపతిని ప్రార్థన చేయండి అమ్మా. ఓం గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం
ఓం నమో దేవే సరస్వతే వాజేభిర్వాజినేమతే ధీనామమిత్రయవతో ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః. గణపతికి నమస్కారం చేయండి అమ్మా. నమస్కారాన్ సమర్పయామి. అమ్మా మనం కాల సర్పదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా ఏ విధమైనటువంటి జాతక దోషాలున్నా ఎన్నెన్నో వ్యయ ప్రయాసలు కోర్చి శ్రీకాళహస్తి దాకా వెళ్ళి చేయించుకోవాల్సిందే. మన పుణ్యమే పుణ్యం, మన అదృష్టమే అదృష్టం. ఎందుకు రాదు? కోటి దీపాలు వెలిగిస్తూ అనేకమైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నావు. ఆ పుణ్యమే మనకేం చేస్తుందో తెలుసా? మొన్నటికి మొన్న విజయవాడ నుంచి అమ్మ దిగి వచ్చి మనందరినీ కూడా స్వయంగా ఇక్కడే విజయవాడ క్షేత్రం, అలాగే ఈ రోజున చూస్తే శ్రీకాళహస్తి, అక్కడికి వెళ్ళి చేయాల్సినటువంటి కార్యక్రమం. శ్రీకాళహస్తి నుంచే మనకి అర్చకులు రావడం, శ్రీకాళహస్తి నుంచే రాహుకేతువుల యొక్క రూపాలు రావడం, స్వయంగా శ్రీకాళహస్తిలో మనం చేసుకున్నంత పరిపూర్ణ పుణ్య ఫలితం మనకు వస్తుంది. శ్రీకాళహస్తి దేవస్థానం వారి చేత మీతో చేయిస్తూ ఉన్నాం. సంకల్పం కూడా అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులే, అక్కడ చేసేటువంటి అర్చకులే మనకు చేయించారు. స్వయంగా శ్రీకాళహస్తిలో ఉన్నట్టుగా మనం భావన చెయ్యాలి. శ్రీకాళహస్తే కోటి దీపోత్సవ ప్రాంగణానికి రావడం, ఇక్కడ మనకి ఆ శ్రీకాళహస్తిలో జరిగిన విధంగా సర్పదోష శాంతి. అసలైతే మనం అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. చాలా మందికి వీలవ్వదు. చాలా వరకు మనకి వెళ్ళి రావడం కూడా పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు వెళ్ళలేరు. ఇంకా దోషాలు ఉన్న వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు, వాళ్ళు వెళ్ళలేరు. అలాంటి వాళ్ళందరికీ సదవకాశం. పరమ భక్తితో చెయ్యండి. ఇలాంటివి ఇంకా ఇంకా ఉన్నాయి. మన కోసం దేవతలే మన కోసం ఇక్కడికి వచ్చి కార్యక్రమాలన్నీ మన మీద వాళ్ళ ఆశీర్వచనంతో జరిపిస్తూ ఉన్నారు. మనకు ముందు ముందు వేలూరు అమ్మవారి దిగొస్తోంది, వేములవాడ రాజన్న వస్తున్నాడు, యాదగిరి నరసన్న వస్తున్నాడు, యాదాద్రి నరసింహస్వామి వస్తున్నారు. అలాగే ఇంకా అనేకమైన కళ్యాణాలు, శ్రీవారి కళ్యాణం ఉంది, శ్రీశైల స్వామి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం ఉంది. ఇవన్నీ ఉన్నాయమ్మా. ఇక మనం ఆ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ముందుగా అమ్మవారిని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ధ్యానం చేద్దాం. శ్రీకాళహస్తీశ్వరుడు ధ్యానం. శ్రీకాళహస్తీశ్వరుని చేతులు జోడించి ధ్యానం చేయండి అమ్మా. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రగణ్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. దుర్గే స్మృతా హరసి భీతిమశేషయంతో స్మృతామతిమదేవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్మధన్య సర్వోపకారకరాయ. ఓం శ్రీ శ్రీకాళహస్తేశ్వర స్వామినే నమః. ధ్యాయామి నమస్కారాన్ సమర్పయామి. అమ్మ రాహుకేతువుల్ని ధ్యానం చేయండి చేతులు జోడించి. సర్పదోషాలని నివృత్తి చేసేటువంటి ధ్యానం జరుగుతోంది. ఓం అర్ధకాయం మహావీరం సింహికా గర్భసంభుతం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం రాహం ప్రణమామ్యహం. ఓం కయానశ్చత్ర భవదూతే సదా వృధస్సఖా కయా సజిష్ఠయా వృతా ప్రశ్రిరక్రమే దశనన్మాతరం పునః పితరం చ ప్రయంసువః. ఓం సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యః సర్పేభ్యో నమః. అధిదేవత ప్రత్యధిదేవతా సహిత రాహుగ్రహ దేవతాయ నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అమ్మ 2 అక్షితలు 5 తలలున్న సర్పం దగ్గర వేసి నమస్కారం చేయండి. రాహుగ్రహానికి 5 శిరస్సులున్న సర్పానికి నిలబడద్దెవరు కూడాను. తదంగ కేతుగ్రహ ధ్యానంగ రిష్యే. కేతుం గణగణ కేతవేపేష మర్యాపేసచే సముషద్భిర్జాయథాః సచిత్ర చిత్రం జతయంతమస్తే చిత్ర క్షత్ర చిత్రతమం యోధాం చంద్రవ్రయం పురవీరం బృహంతం చంద్ర చంద్రాభిర్గృణతే యువస్వా బ్రహ్మాదేవానాం పదవేః కవీనాం సృజతిప్రాణాం మహిషాం మృగాణాం శ్యేనాగృద్ధానాగస్వధిర్గణానాగౌసమపవిత్రమచ్చేతిరేభన్నో
అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత కేతుగణాయ నమః. అమ్మ ఒక శిరస్సున్న సర్పం దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయండి కేతుగ్రహానికి. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. అమ్మ సర్పదోష నివారణ పూజ ప్రారంభమైంది. ఓం సర్పరాజాయ నమః అనుకుంటూ, లేదు ఓం రాహవే నమః కేతవే నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. మీ వద్దే ఆ యొక్క సర్ప రూపాలన్నీ ఉన్నాయి. అవన్నీ కూడాను శ్రీకాళహస్తి నుంచే వచ్చాయమ్మా. శ్రీకాళహస్తిలో స్వయంగా అక్కడే తయారు చేసి ఆ స్వామివారి దగ్గర ఉంచి మనకు పంపించారమ్మా. సర్పదోష నివృత్తికి చేసిన సర్పాలు అక్కడే వదిలేసి వెళ్ళాలి. శ్రీకాళహస్తిలో కూడా అక్కడే వేసేస్తాం. ఎవ్వరూ తీసుకెళ్లొద్దు. ఏ పళ్ళాలు కానీ అవన్నీ కూడా దోష నివృత్తి జరగడానికి చేసేవి. అందరూ అయ్యాక ఓం నమో ఓం కయానశ్చిత్ర ధ్యానం సమర్పయామి. ఆవా నమో అస్తు సర్పేభ్యో ఏ ये अंतरिक्षे दिविदेभ्यः सर्पेभ्यो नमः కేతుగ్రహాయ నమః. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. నమో అస్తు సర్పేభ్యో ఏ పృథివీమనో అంతరిక్షే దివిదేభ్యः सर्पेभ्यो नमः రాహుగ్రహ కేతుగ్రహ దేవతాభ్యో నమః. సువర్ణరత్న సింహాసనం సమర్పయామి. నమో అస్తు సర్పేభ్యో ఏ పృథివీమనో అంతరిక్షే దివిదేభ్యः సర్పేభ్యో నమః. రాహుగ్రహ కేతుగ్రహాయ నమః. హస్తయోర్ఘ్యం సమర్పయామి. నమో అస్తు సర్పేభ్యో ఏ పృథివీమనో అంతరిక్షే దివిదేభ్యः సర్పేభ్యో నమః. రాహుగ్రహ కేతుగ్రహ దేవతాభ్యో గ్రహ కేతుగ్రహాయ నమః. ఆచమనీయం समर्पयामि सर्पेभ्यो ये केच पृथिवी मनो ये अंतरिक्षे द्वितेभ्यः सर्पेभ्यो नमः इदगुं सर्पेभ्यो हविरस्तु दुष्टो आश्रेषा सा येषामनयन्ति चेतः ते अन्तरिक्षं पृथिवीं क्षयन्ति तेन सर्पासो हवमागमिष्ठाः ये रोचने सूर्यस्यापि सर्पाः ये दिवं देवी मनसञ्चरन्ति तेषामाश्रेषा नयन्ति कामो तेभ्यः सर्पेभ्यो मधुमज्जोमि सर्पेभ्यो ये केच पृथिवी मनो ये अन्तरिक्षे दिविदेभ्यः सर्पेभ्यो नमः देवता प्रत्यदेवता सहित ददातता महेरणाय चक्षसे यो शिवतमोरधस्तस्य भाजे उषतीर्वाकः तस्मारं नमामो यस्य क्षयाय जन्मथा आपो जनयथा चनः ओम दक्षयोरावृणीमहे गातो यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः वर्धन्ति गातु भेषजां शन्नो अस्तु द्विपदे सञ्चदष्पदे ओम शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषाः सहस्राक्षः सहस्रपात् सभामिं वित्सदा वृत्वा अत्यतिष्ठत्यशाङ्गुलौ पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यं प्रदत्तस्येषानः तदह्नेनातिरोहति वानस्य महिमा अतोऽध्यायागश्च पुरुषः अस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि पादोऽर्थमुदैत् पुरुषः पादोऽस्येह भवात्तुनः विश्वं व्यग्रामतो शासनानशने अभि विराड जागत विराजोऽधिपुरुषः शान्ति 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 राहुकेतु देवताय नमः श्रीकालहस्तेश्वराय नमः स्नानं समर्पयामि आचमनीयं समर्पयामि वस्त्रं अक्षतలు వేయండి అమ్మ సర్వరూపాలపైన అభిచంద్రావర్తవేనో हिरण्याभिक्षान्नधिनो देवसोमा दुर्ग्रह देवताभ्यो नमः वस्त्रार्थे रक्षणाक्षं समर्पयामि वेदं परमं पवित्रं सहजं पुरस्तात् आयुष्यमग्रियं प्रतिमस्तशुभ्रं यज्ञापवेतं बलमस्तु तेजः समर्पयामि
दुराधरितान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरे सर्वभूतानां भक्पये श्रियम् श्रीगन्धान्धारयामि आयनेते परायणे दूर्वारोहन्त पुष्पिणीः हृदाश्च पुण्डरीकानि समुद्रस्य गृहायिमे हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमविलेपनं समर्पयामि अक्षतैः पूजयामि अम्मा अंदरू ओम सर्पराजाय नमः ఓం రాహవే నమః ఓం కేతవే నమః అంటూ ఆ సర్పాలను పూజ చేస్తూ ఉండండి. సర్పదోషాలన్నీ పోవాలి నమస్కారం చేయండి. ఓం సర్పరాజాయ నమః 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 విష్ణుప్రియాయ నమః ఓం సర్పరాజాయ నమః ఓం సర్పరాజాయ నమః ఓం సర్పరాజాయ నమః ఓం సర్పరాజాయ నమః ఓం శత్రుసూదనాయ నమః ఓం శంకరాభరణాయ నమః ఓం సర్పరాజాయ 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 నమః ఓం జితక్రోధాయ నమః ఓం జీవాయ నమః ఓం సర్పరాజాయ నమః ఓం సర్పరాజాయ నమః ఓం సర్పరాజాయ గట్టిగా నామం చెప్పాలి. ఓం సర్పరాజాయ నమః. మన దోషాలన్నీ కడగడానికి పవిత్ర గంగ మన మీద పడుతోంది. తెలుసు కదా, దోష పూజలు ఏమి చేసుకున్నా వెంటనే స్నానం చేస్తాం మనం. అందుకనే ఆ గంగే స్వయంగా మనల్ని పవిత్రం చేస్తోంది. దోష పూజ చేసుకుంటున్నారు, మళ్ళీ దీపం వెలిగించాలిగా. అందుకని ఆ పరమాత్ముడు మన మీద స్నానం చేయిస్తున్నాడు. ఎంగిలి కాని గంగ పైనుంచి స్వయంగా స్నానం చేయిస్తోందమ్మా. పరమ పవిత్రంగా భావించండి. నిజమేనా? గంగా మాతాకి జై జై గంగా భవానీ మాతాకి. ఓం రక్తభూషాయ నమః ఓం గద్రువాయ నమః ఓం ఓం యస్తే మన్యామిధద్వజ్రసాయ కజహమోజ పుష్యతే విశ్వమానుషగో సాఖ్యామదాసమార్యంతయా యుజా సహస్కృతేన సహసా సహస్వతా మన్యరింద్రో మన్యరేవాసదేవో మన్యరోహతావరుణో జాతవేదాః మన్యశైలతేన శైర్యాపాహినో మన్యో తపసాదవసారోషాః अमित्रः वृत्रः दस्युः च विश्वावसोऽन्याभरात्वन्नः त्वं हिमन्योऽभिवोत्योजा स्वयंभूर्भामोऽभिमधिपिषः विश्वचर्षणसहुरिसः स्मृतवत्कृत्वादविषस्य प्रदेशः तन्त्वा मन्यो कृतर्जहेलाहं सातनोर्बलदेयाय अयन्ते अस्त्यपमेक्षर्वान् कृते तेन सहुरे विश्वधायः मन्यो वज्रिन्नभिमामवृत्सहना वदस्योन्नृतवोऽध्यापे अभिप्रेः दक्षिणतो भवामेधा वृत्राणि जङ्घनावभूरि जहोमिते धरणं मध्वो अग्रमुभावुपांशप्रथमापि भावा त्वया मन्यो सरथमारुजन्तो हर्षमानसो दृश्यतामरुत्वा दिग्मेशवायुधा संशिशानाभिप्रियो तुनरो अग्निरोमाः अग्निरवन्योतिशिरसहस्रसेनानेर्नः सहुरे हूतयेधि हत्वा यशत्रून् विभजस्व वेधवोजो विमानो विवृधोणस्व सहस्वमन्यो अभिमातिमस्मै रोजन् रुणन् रमृणन् प्रेहि शत्रूनो उग्रं देवायो नन्वारुरुद्रे वशी वसन् एको
अगरत्वया युजा वयं जुमन्तं घोषं विजयाय कुर्महे विजयसकृन्द्रैवानवप्रभो अस्माकं मन्योऽधिपापवेह प्रियन्ते नाम सहुरे गृणे संयता बभूषा आभोज्या सहजा वज्रनायकसो विभर्षविभूतोत्तरो कृत्वा मन्यो सह मेध्ये महाधनस्य पुरोहोत संसृजे संसृष्टं धनमुभयो समाकृतमस्मभ्यं दत्तां वर्णश्च मन्युः धियं तथा हृदयेषु शत्रवः पराजितासो अपनिलयन्ता धन्वना चिञ्जयेम धन्वना तीव्रा समदोजयेम धनुशत्रोरपकामर्णोतु धन्वना सर्वा प्रदिशो जयेम शान्ता पृथिवी शिवमन्तरिक्षयोर्नो देव्यभयन्नोऽस्तु शिवादिश प्रदिश उत्तिशो नापो विश्वतः परिवान्तु सर्वतः शान्तिः। అమ్మా ఎవ్వరు కూడా లేవద్దమ్మా. ఎన్ని పరీక్షలు ఎదురైనా మనం ఉండాలి. అవన్నీ ఆశీర్వచనాలే, మనల్ని ఇబ్బంది పెట్టే వర్షం కాదు. నిజంగా దోష నివృత్తిని మనం స్నానం చెయ్యాలి అంటే ఇక్కడ నీళ్లు మనం ఏర్పాటు చేసుకోలేమని భగవంతుడికి తెలుసు. ఎలా అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో భగవంతుడు నేను ఉన్నాను కదరా నీకెందుకు అని అభయం ఇచ్చాడు. ఆగిపోయింది చూసారా? ఎవ్వరూ లేవద్దు. ఇబ్బంది పడే వర్షం అసలు రానే రాదు, ఎప్పుడూ రాదు. మనకి ఇబ్బంది ఏమీ రాదు. ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోండి, పూజను చెయ్యండి, ప్రశాంతంగా చెయ్యండి. ప్రోక్షణ చేసేది ఆగుతుంది. ఎప్పుడు పడాలో దానికి తెలుసు. ఎవ్వరూ కదలద్దమ్మా. దోషం ఒక ముళ్ళు తీసేటప్పుడే కాలు నొప్పి పుడుతుంది, తీయనీదు. దోషం వెళ్ళిపోయేటప్పుడు పరీక్షలు ఎదురవుతాయి. వీడు మొక్కవోని విశ్వాసంతో చేస్తాడా, వర్షం పడిందని కదులుతాడా అని చేస్తాడు. అందుకని అలా పరీక్ష పెట్టినప్పుడు పరీక్షలకు ఎదుర్కొని చెయ్యాలి. అప్పుడే దోషం నివృత్తి జరుగుతుంది. ఎవ్వరూ కదలకుండా చేస్తూ ఉండండి. స్నానం సమర్పయామి, స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, నానావిధ పరిమళపత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి. ధూపం వనస్పత్యుద్భవైః దివ్యైః నానాగంధైః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత ధూపమాగ్రాపయామి. సాక్షాత్ జగద్యోతయే నమః సవితృ సూర్యనారాయణ స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కృతన్వా సత్యేన ప్రశంచామి. అమృతవస్తో అమృతోపస్త్రమసి అవసరార్థం అమృత ఫలాన్ని నారికేల ఫలాన్ని దానిమే ఫలాన్ని నివేదయామి. అందరూ అక్కడి నుంచే కుడి చేత్తో నివేదించండి అమ్మా 5 మార్లు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే అమృతపానీయం సమర్పయామి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయాం, పాదో ప్రక్షాళయాం, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం భోగే ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. తాంబూలం సమర్పయామి. తాంబూలచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ నీరాజనం. అందరూ కూడా చేతులు పైకెత్తి 11 మార్లు రాహవే నమః, 11 మార్లు కేతవే నమః చెప్పాలి. చెప్పానా? వర్షం ఆగిపోతుందని చెప్పానా? ప్రోక్షణ చేసి వెళ్ళిపోతుంది అంతే, ఇబ్బంది ఏమీ లేదు. దోషం పోవాలి, పూర్తిగా పోతుంది. ఇప్పుడు ఇంకా గట్టిగా చెప్పాలి. పూర్తిగా మొత్తము మాకు దోషం వెళ్ళిపోవాలండి అంటే మొత్తం ఎత్తండి, సగమే వెళ్ళిపోవాలంటే సగం ఎత్తండి. అసలు వద్దండి దోషాలు కావాలి అంటే కింద పెట్టండి. మామూలుగా మా గురువు గారు చెబుతూ ఉంటారు, కిందకి పెట్టి నమస్కారం చేస్తే రాక్షసులు పట్టుకుంటారట, మధ్యలో పెడితే మనిషికి నమస్కారం చేసినట్టట, పైకి పెడితేనే దేవుడికి నమస్కారం చేసినట్టట. ఎవరికి పెడతారో చూద్దాం. ఇంకా పైకెత్తాలి. ఓం రాహవే నమః. ఇంతేనా? మన కంఠాలు ఇంతేనా? కోటి కంఠాలు ఇవి. ఓం రాహవే నమః, ఓం రాహవే నమః, ఓం రాహవే నమః, ఓం రాహవే నమః, ఓం రాహవే నమః,
రాహవే నమః ఓం 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 రాహవే నమః గట్టిగా చెప్పండి చివరి మారు ఓం రాహవే నమః ఓం రాహవే నమః అలాగే నమస్కారం చేయండి. బ్రాహ్మణులు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు రాహుగ్రహ దోషం పోవాలని. మమ యజమానస్య సమస్త జనానాం అధిదేవత ప్రత్యదేవత సహిత రాహుగ్రహ దోష నివారణ సిద్ధిరస్తు తథాస్తు. మా కేతువు దోషం కూడా పోవాలి. రెండూ పోతేనే సర్పదోషం పోతుంది. మళ్ళీ చేతులు పైకెత్తాలి. కేతవే నమః 11 మార్లు చెప్పాలి. గట్టిగా చెప్పాలి. తల్లుల గొంతులే వినిపిస్తున్నాయి, మగవాళ్ల గొంతులు ఎవరివి కూడా గట్టిగా వినపడట్లేదు. ముందుగా తల్లులు మాత్రమే చెప్పండి, మహిళలు మాత్రమే చెప్పండి. తర్వాత తండ్రులతో పురుషులతో చెప్పిద్దాం. ఎవరి కంఠం బాగా ఉందో చూద్దామా? అమ్మ మహిళలంతా ఒక్కసారి చెప్పండి. మీ కంఠం ఆదిశక్తులు మీరు, మొదటి శక్తి మీరు. ఓం కేతుగణాయ నమః. ఓం కేతుగణాయ నమః. ఇప్పుడు మగవాళ్ళంతా చెప్పండి. మనం చూడాలి, ఇంకా మనది నిలబెట్టాలి. గట్టిగా చెప్పాలి. వాళ్ళ శక్తిని కూడా తీసుకొని చెప్పండి. మగవాళ్ళంతా చెప్పండి. తల్లులంతా అలాగే చేతులు ఉంచాలి, దించద్దు. ఎందుకంటే దోషం అంతా పోవాలిగా. అలాగే ఉంచండి. కేతుగణాయ నమః. ఓం కేతుగణాయ నమః. కేతుగణాయ నమః. కేతుగణాయ 11 మార్లు చెప్పాలి. కేతుగణాయ నమః. 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 ఓం కేతుగణాయ నమః. ఓం కేతుగణాయ నమః. ఓం కేతుగణాయ నమః. ఓం కేతుగణాయ నమః. గట్టిగా చెప్పండి చివరి మారు. ఓం కేతుగణాయ నమః. ఓం కేతుగణాయ నమః. అలాగే ఉండండి. శ్రీకాళహస్తి అర్చకులు మనల్ని ఆశీర్వదిస్తారు సర్పదోషం పోవాలని. సర్వేషాం భక్తజనానాం అధిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహ దేవత సహిత కేతుగణ దేవత సంపూర్ణ దోష నివృత్తిరస్తు. తథాస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మీ దోషాలన్నీ పోవాలి, కోరికలన్నీ నెరవేరాలని కోరుకోండి. అథ నీరాజనో. ఇక మంగళ వాయిద్యాలు మోగిస్తూ ఉండాలి. చేతులతో పైకెత్తి గట్టిగా కైలాసానికి శ్రీకాళహస్తికి వినపడాలి. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః విరాజంజాభిశ్రేర్యాచనా గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసగంసృజామసి నయ్యప్రజాన్మే గోపాయ అమృతత్వాయ జీవాత్మనః వాసాగుంచిమమగావశ్చాన్ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోకశాం పశుభిः సహ స్వాహా. శ్రీకాళహస్తీశ్వర భగవానికి శ్రీకాళహస్తీశ్వర భగవానికి శ్రీకాళహస్తీశ్వర భగవానికి ఆనంద హర హర నమస్కరోమి. హర ఓం కయానశ్చిత్రా భవతోతే అంతరిక్షే సర్వేభ్యో నమః. సమస్త సుఖినో భవంతు. భవంతు. సంపూర్ణ రాహుకేతు గ్రహ దోష నివారణ శ్రీకాళహస్తి నుంచి స్వయంగా అర్చకులు మరియు రాహుకేతువుల స్వరూపాలు మన చెంతకు రావడం, ఆ పల్లకి ఊరేగింపుగా వస్తుంది. ఎవ్వరూ లేచి నించవద్దు, పదే పదే చెబుతున్నాం.
ఎవరైనా మన పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎలా పక్కకు నించుని దర్శనం చేస్తాం అలా చెయ్యాలి. అప్పుడు ప్రశాంతమైన చూపు మనం పడుతుంది. వెళ్ళిపోయి ముట్టుకోవడం, అలా కదిలించడం అలా చెయ్యొద్దమ్మా. కూర్చొని ఉంటే పరమాత్ముడి చల్లని చూపులు మన మీద ప్రసరిస్తాయి. ఏమైనా చెడు ఉంటే తొలుగుతుంది. తెలుసో తెలియకో నిన్న మొన్న నించున్నారు, ఈరోజు అస్సలు నించోరు. కోడి దీపోత్సవ భక్తులు అంటేనే చాలా అలా భక్తులు మంచిగా చేస్తారు. అందరం కూడా ఆ రాహుకేతు దోష నివారణకి రాహు శ్లోకం మీతో 3 మార్లు చెప్పిస్తాం. ఇంకా దోషమంతా పోవాలిగా. మళ్ళీ వచ్చే సంవత్సరానికి సంతానం లేని వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని రావాలి. సంతానం కలిగిందండి, వివాహం కాని వాళ్ళు దంపతులుగా రావాలి. కోడి దీపోత్సవంలో పూజ చేసుకున్నామండి, పెళ్ళైపోయిందండి, ఉద్యోగం ఉన్నత ఉద్యోగం వచ్చిందండి, ఉద్యోగ ప్రాప్తి స్థిరత్వం అయిందండి, ఇలా అనేకమైన కోరికలు ఇంకా ఉంటాయి. ఇల్లు కట్టుకున్నామండి, అలాగే మనం ఇంకొకటి కోరుకోవాలి. ఇలాంటివి ఇంకా వైభవంగా ఇక్కడ మళ్ళీ జరగాలి. భక్తి టీవీ ద్వారా మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా ఇలాంటి స్మరణ చెయ్యొచ్చు. టీవీల ముందు కూర్చున్న వాళ్ళు, వీక్షిస్తున్న వాళ్ళు ప్రపంచం అంతా చెయ్యండి అమ్మా. ప్రతి దగ్గర భక్తి అనే టీవీ ద్వారా భక్తి అనే ఉద్యమం కొనసాగుతోంది. ఇది మన యొక్క భక్తి టీవీ యాజమాన్యం శ్రీ నరేంద్ర చౌదరి గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాలన్నీ భగవత్ సంకల్పం ఆయన లోపల స్ఫురణకు వచ్చి జరుగుతూ ఉన్నాయి. ఆయన ద్వారా మనకి భగవంతుడు అందిస్తూ ఉన్నాడు. మనం అందరం రాహు శ్లోకం చెప్పుకుందాం. ఒక్కసారి గట్టిగా చేతులు పైకెత్తితే ఆ శ్లోకం చిన్న చిన్న పదాలతో మనతో చెప్పిస్తారు గురువు గారు. अर्धगायो राहवे नमः अर्धगायं महावीरं चन्द्रादित्या विमर्धनं सिंहिका गर्भ सम्भूतं तं राहुं प्रणमाम्यहं మళ్ళీ చెప్పండి. రాహవే నమః అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యా వివర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతవే నమః పలాశపుష్ప సంకాశం చంద్రాదిత్యా విమర్ధనం ఘోరాత్ ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఓం కేతవే నమః. శ్రీకాళహస్తీశ్వర భగవానికి జై.